ఇవాళ ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల సమావేశం జరగనుంది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు హాజరు కానున్నాయి. 10 ఏళ్ల విరామం తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు, ఎన్డీఏ పక్ష నేత ఎంపికపై చర్చ జరగనుంది. సమావేశానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలు హాజరు కానున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఇటు ఎన్డీఏ కూటమి అటు ఇండియా కూటమి తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. మెజారిటీ ఎన్డీఏకే ఉన్నప్పటికీ ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే తనకు కావాల్సిన బలానికి ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు ఎరవేసనున్నారు. ముఖ్య నేతలతో బ్యాంకెట్లో చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే ఎన్డీఏకి మద్దతు తెలపడానికి నితీష్ కుమార్ వెళ్లగా అతని వెంట తేజస్వి యాదవ్ కూడా బయలుదేరారు. అయితే నితీష్ కుమార్ వెనక్కి రావాలని, ఇండియా కూటమిలో భాగస్వామ్యం కావాలని ఆర్జేడీ ఎమ్మెల్యే వీరేంద్ర అప్పీల్ చేస్తున్నారు. ఇప్పుడు తేజస్వి యాదవ్ సైతం నితీష్ కుమార్ తో వెళ్లడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇవాళ ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల సమావేశం జరగనుంది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు హాజరు కానున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, నిన్నటి ఫలితాలతో ఏపీలో భారీ మెజారిటీతో కూటమి అధికారంలోకి వచ్చింది. అభివృద్ధి కోసం కూటమికి ఓటర్లు పట్టం కట్టారు. అయితే ఇవాళ ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల నేతల సమావేశం జరగనుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, మధ్యాహ్నం 4 గంటలకు ప్రధాని నివాసంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరుగుతుంది. సమావేశంలో పాల్గొనడానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఎన్డీఏలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీలైన టీడీపీ, అదేవిధంగా జేడీయూ పార్టీలతో పాటుగా జేడీఎస్, అప్నాదల్, ఎల్జేపీ ఇలాంటి పార్టీలన్నింటినీ కూడా ఆహ్వానించడం కూడా జరిగింది. ప్రధాని నివాసంలో ఈ సమావేశం అనేది కూడా జరుగుతుంది. సమావేశంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అందరి యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధాని అభ్యర్థిని అధికారికంగా ప్రకటించనున్నారు. ఆ తర్వాత లేఖలు ఏవైతే ఇచ్చారో, అంటే ఈ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో ప్రధాని ప్రభుత్వ ఏర్పాటుకు, అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యంగా బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎన్డీఏ కూటమికి తమ మద్దతు ఇస్తూ లేఖలు ఏవైతే ఇవ్వనున్నారో ఆ లేఖలన్నింటినీ కూడా రాష్ట్రపతికి సమర్పిస్తారు. రాష్ట్రపతి అప్పుడు ప్రభుత్వ ఏర్పాటు గురించి ఆహ్వానించే అవకాశం ఉంది. సాధారణంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం అనేది కూడా ఉంటుంది. ఇక్కడ ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ అనేది కూడా రావడంతో ఆ కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా కలిసి తామందరూ కూడా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఒక లేఖ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లేఖల్ని ఈరోజు మధ్యాహ్నం సమావేశంలో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీకి అందజేస్తారు. ఆ లేఖ ఆధారంగా సాయంత్రం పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన నేతలు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారనే దానిపైన కూడా తదుపరి పరిణామాలన్నింటి కూడా ఆధారపడతాయి. తమ కూటమికి సంబంధించిన నేతగా ప్రధాని నరేంద్ర మోడీ పేరును సూచిస్తూ ఆయన ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు గనక వీళ్ళందరూ కనుక సిద్ధపడితే సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అదే విధమైన నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతానికైతే బీజేపీ పార్టీలో ప్రధాని నరేంద్ర మోడీ పట్లనే విశ్వాసం అనేది కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ మీటింగ్ అనేది కూడా జరగబోతోంది. అయితే ఈ మీటింగ్ తర్వాత ఇటు నితీష్ కుమార్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు జాతీయ మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనపడుతోంది. అయితే ఇద్దరు కూడా తాము ఎన్డీఏ తోటే ఉంటాం, ఎన్డీఏకే మద్దతు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. చంద్రబాబు నాయుడు ఆల్మోస్ట్ ప్రకటించారు. అదేవిధంగా జేడీయూ కూడా తాము ఇండియా కూటమితో వెళ్లే అవకాశం లేదు, ఇండియా కూటమితో వెళ్లడం అనేది ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆ కూటమితో తెగదెంపులు చేసుకొని ఎన్డీఏ కూటమితో వస్తాం, భవిష్యత్తులో ఎన్డీఏ కూటమితోటే కొనసాగుతామని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నారు. కానీ బీహార్కు సంబంధించిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, బీహార్కు ప్రత్యేక హోదా,
అంటే గతంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా లాగా బీహార్కు ప్రత్యేక హోదా అనేది కూడా జేడీయూ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. ఎప్పటి నుంచో నితీష్ కుమార్ దీన్ని ప్రధాని నరేంద్ర మోడీ ముందు ఉంచుతూ వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో జేడీయూ కీలకం కానున్న నేపథ్యంలో మరొక సంవత్సరంలో ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. అంటే బీహార్ అసెంబ్లీకి వచ్చే సంవత్సరం అక్టోబర్ నవంబర్లో ఎన్నికలన్నీ కూడా జరగబోతున్నాయి. కాబట్టి ఈలోపు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్లియర్ చేసుకోవాలని చెప్పేసి కూడా జేడీయూ భావిస్తోంది. ఆ మేరకు ఈరోజు ప్రధాని దగ్గర బార్గెనింగ్ అనేది కూడా చేశారు. ఇప్పటికే జేడీయూకు రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ పోస్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక లోక్సభలో కూడా డిప్యూటీ స్పీకర్ పదవి అనేది ఇద్దరికి కూడా ఆఫర్ చేస్తారు. అయితే టీడీపీకి ఆఫర్ చేస్తారు, జేడీయూకి కూడా ఆఫర్ చేస్తారు. మరి దానికి ఎవరు తీసుకుంటారు అనేది కూడా చూడాలి. దాంతోపాటుగా ముఖ్యంగా కీలకమైన పోర్ట్ఫోలియోలతో పాటుగా మరిన్ని కేబినెట్ బెర్తులన్నింటి కూడా అడిగే అవకాశం ఉంది. గతంలో 2014లో టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయినప్పటికీ కూడా అప్పుడు కేవలం ఒక కేబినెట్ మంత్రి పదవి అనేది కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక ఎంఓఎస్ అనేది కూడా ఇచ్చారు. అంటే అప్పుడు టీడీపీకి ఉన్న మెజార్టీ అనేది బీజేపీకి అవసరం లేదు కాబట్టి ఆ మేరకు సర్దుబాటు అనేది కూడా చేయడం జరిగింది. ఇప్పుడు టీడీపీ అదేవిధంగా జేడీయూకు వచ్చిన సీట్లతోటే ప్రభుత్వ ఏర్పాటు అనేది కూడా జరుగుతోంది. కాబట్టి ఇద్దరికి కూడా సముచిత ప్రాధాన్యత అనేది కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది. కీలకమైన మంత్రిత్వ శాఖలతో పాటుగా రాష్ట్ర అవసరాలు వీటన్నిటిని కూడా ముందుంచే అవకాశం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కనుక చూసినట్లయితే ప్రత్యేక హోదా అనేది కూడా గతంలో డిమాండ్ వినిపించినప్పటికీ ఈ ఎలక్షన్స్లో మాత్రం ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఎన్డీఏ కూటమి నేతలు తీసుకురాలేదు. కాబట్టి దాన్ని మరి తెరపైకి తీసుకొస్తారా లేకపోతే దాని బదులు రాష్ట్రానికి నిధులన్నిటి కూడా మంజూరు చేయించుకుంటారనేది కూడా చూడాలి. చంద్రబాబు నాయుడు అయితే 6 గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో ఆ 6 గ్యారంటీస్కి సంబంధించి వాటిని అమలు చేయడానికి సంబంధించి రాష్ట్రానికి నిధులన్నిటి కూడా కావాలి. పెద్ద ఎత్తున గత ప్రభుత్వం అప్పులు చేసిన నేపథ్యంలో అప్పుల నుంచి బయటపడడంతో పాటుగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, పోలవరాన్ని సకాలంలో పూర్తి చేయడం, అదేవిధంగా రైల్వే జోన్ ఏదైతే ఉందో రైల్వే జోన్కు సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత అనేది తీసుకొని రావడం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంతో పాటుగా ఇలాంటి అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా ఈసారి సాధించుకునే అవకాశం ఉంది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వ యుగం అనేది కూడా ప్రారంభమైన నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వంలో వీళ్ళిద్దరు ఎటువంటి పాత్ర పోషించబోతారు, వీళ్ళకి బీజేపీ నుంచి ఎటువంటి రెస్పెక్ట్ అనేది కూడా దొరుకుతుంది అనేది కూడా చూడాలి. అయితే ప్రభుత్వ ఏర్పాటు గురించి ఇప్పుడు చర్చిస్తారా లేకపోతే తర్వాత మళ్ళీ చర్చిస్తారా అనేది కూడా చూడాలి. ప్రస్తుతానికైతే మంత్రి పోర్ట్ఫోలియోల విషయంలో బీజేపీ ఏమేమి ఆఫర్ చేస్తుందో వాటన్నిటిని కూడా డిస్కషన్ చేసే అవకాశం కూడా ఉంది. ప్రధానంగా భాగస్వామ్య పక్షాల నేతలందరినీ కూడా కలిసినప్పటికీ కూడా ముఖ్యంగా 3 పార్టీలు మాత్రం ఇందులో కీలకం అవుతున్నాయి. లోక్ జనశక్తి పార్టీ, అదేవిధంగా జేడీయూ, టీడీపీ 3 పార్టీలతోటి కూడా ప్రధానంగా చర్చలు జరపాల్సి ఉంటుంది. ఆ 3 పార్టీల యొక్క డిమాండ్లను కూడా అంగీకరించాల్సి ఉంటుంది. అయితే 2 గంటల వరకు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకుంటారు. కొద్దిసేపట్లో నితీష్ కుమార్ కూడా ఢిల్లీకి వస్తున్న నేపథ్యంలో వీళ్ళు మోడీతోటి ప్రత్యేకంగా సమావేశం అవుతారా లేదా అనేది కూడా చూడాలి. అయితే 4 గంటలకు సమావేశం జరుగుతుంది కాబట్టి 4 గంటల కంటే ముందే వీళ్ళు మోడీతోటి కొంతసేపు ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర అవసరాల గురించి తమ యొక్క డిమాండ్ల గురించి చర్చించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇటు నితీష్ కుమార్ అదేవిధంగా తేజస్వి యాదవ్ ఇద్దరు కూడా ఒకటే ఫ్లైట్లో వచ్చినప్పటికీ కూడా తేజస్వి యాదవ్ ఏమో ఇండియా కూటమి భేటీకి వస్తున్నారు, నితీష్ కుమార్ ఏమో ఎన్డీఏ కూటమి భేటీకి వస్తున్నారు. అయితే దీనిపైన ఎన్డీఏ కూటమి నుంచి వెళ్ళి ఇండియా కూటమిలో చేరే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. అదేవిధంగా గతంలో ఇండియా కూటమి సమావేశాల్లో తనను కన్వీనర్ చేస్తా అని చెప్పేసి తనకు కన్వీనర్ పదవి ఇవ్వకపోవడం, తనని అవమానించడం వీటన్నిటిని కూడా జేడీయూ నేతలు ఇప్పుడు ప్రస్తుతం ఇండియా కూటమి నేతల మధ్య ఉంచుతున్నారు. సో గతంలో కన్వీనర్ పదవి ఇవ్వడానికి ఇష్టపడిన వాళ్ళు ఇప్పుడు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పదవి ఇట్లాంటి ఎలా ఆఫర్ చేస్తున్నారని చెప్పేసి కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు జరగబోయే సమావేశం అనేది కీలక సమావేశం. సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఇండియా కూటమి పార్టీల సమావేశం అనేది కూడా జరుగుతుంది. గతంలో కంటే ఈసారి ఇండియా కూటమి కూడా చాలా బలం పుంజుకుంటున్న నేపథ్యంలో, బలమైన ప్రతిపక్షం ఉండనున్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు గురించి సాధ్యాసాధ్యాలు, అదేవిధంగా ఫ్యూచర్ ఆఫ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, అదేవిధంగా భవిష్యత్తులో జరగబోతున్న ఎన్నికలు, నిన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు వీటన్నిటిని కూడా విశ్లేషించి ఒక కార్యాచరణను కూడా రూపొందించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. త్వరలో ఎలక్షన్స్ అనేవి కూడా హర్యానాలో జరగబోతున్నాయి, మహారాష్ట్రలో జరగబోతున్నాయి, అదేవిధంగా ఇక్కడ బీహార్లో జరగబోతున్నాయి. సో వీటన్నిటి నేపథ్యంలో త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఎటువంటి కార్యాచరణ అవలంబించాలి వీటిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేయబోతున్నారు. ఈరోజు 2 కీలకమైన సమావేశాలు దేశ రాజధాని వేదికగా జరగబోతున్నాయి. ఝాన్సీ. రైట్ శిరీష్.